బ్రేకింగ్ న్యూస్ మంచిర్యాల జిల్లాలో 10వ తరగతి పరీక్ష ప్రశ్నపత్రాలు తారుమారయ్యాయి. ఈ రోజు జరగవలసిన తెలుగు పరీక్షకు బదులుగా రేపు జరగబోయే హిందీ పరీక్ష ప్రశ్నపత్రాలను విద్యార్థులకు పంపిణీ చేశారు. 240 మంది విద్యార్థులకు ఈ రోజు తెలుగు బదులుగా హిందీ ప్రశ్నపత్రం ఇవ్వడంలో అధికారుల నిర్లక్ష్యం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. దాదాపు 45 నిమిషాల తర్వాత తేరుకున్నారు అధికారులు. హిందీ ప్రశ్నపత్రాలను వెనక్కి తీసుకుని తిరిగి తెలుగు ప్రశ్నపత్రాలను ఇచ్చారు. దీంతో పరీక్ష 2 గంటలు ఆలస్యంగా ప్రారంభమైంది. ఇదే అంశంపై మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి ఇర్ఫాన్ సిద్ధంగా ఉన్నారు. ఇక ఇర్ఫాన్ చెప్పండి, మనం చూస్తున్నాము అయితే రేపు జరగాల్సిన అటు హిందీ పేపర్స్ కూడా ఈ రోజే విద్యార్థులకు ఇచ్చినట్టు తెలుస్తుంది. అసలు ఎక్కడ అవకతవకలు జరిగాయి, డీటెయిల్స్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ అఖిల. అయితే ఈ రోజు జరగాల్సినటువంటి తెలుగు 10వ తరగతికి సంబంధించినటువంటి ప్రశ్నపత్రానికి తారుమారైతే జరిగాయి. రేపు జరగాల్సినటువంటి హిందీ ప్రశ్నపత్రాన్ని ఈ రోజే ఒక రోజు ముందుగా తెలుగు ప్రశ్నపత్రానికి బదులుగా అధికారులైతే ఇవ్వడం జరిగింది. దాదాపుగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని జెడ్పీ బాలుర పాఠశాలకు సంబంధించి 240 మంది విద్యార్థులు ఈ రోజు తెలుగుకు బదులుగా హిందీ ప్రశ్నపత్రాన్ని అటెండ్ చేయడం జరుగుతుంది. అయితే దీంట్లో అధికారుల నిర్లక్ష్యం అనేది తీవ్రంగా కొట్టొచ్చినట్టు వినబడుతుంది అని చెప్పి విద్యార్థుల తల్లిదండ్రులు అయితే వాపుతున్నటువంటి పరిస్థితి. మంచిర్యాల జిల్లా కేంద్రంలో 45 నిమిషాల తర్వాత తేరుకున్నటువంటి అధికారులు తిరిగి ఆ ప్రశ్నపత్రాలు వెనక్కి తీసుకొని వాటి స్థానంలో హిందీ ప్రశ్నపత్రాల స్థానంలో తెలుగు ప్రశ్నపత్రాలు మళ్ళీ ఇవ్వడం జరిగింది. అయితే 12:30కి పరీక్ష ముగియాల్సి ఉండగా ఇంతకీ విద్యార్థులు ఎవరు బయటికి రాకపోవడంతో ఏం జరుగుతుందో అని బయట విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో 1 గంటకు మళ్ళీ తిరిగి తెలుగు ప్రశ్నపత్రాన్ని అయితే ఇవ్వడం జరిగింది. దాదాపుగా 240 మంది విద్యార్థులు పూర్తిగా హిందీ ప్రశ్నపత్రంని అటెండ్ అవ్వడం జరిగింది. మరి రేపు ఏదైతే ఏం జరుగుతుందో, రేపు జరగాల్సినటువంటి హిందీ ప్రశ్నపత్రం సంబంధించి ఉత్కంఠ అయితే నెలకొంది. రేపు మరి ఇతర ప్రశ్నపత్రం మార్చి ఇస్తారా, ఒకవేళ ఇవ్వాల్సి వస్తే కంప్లీట్ గా వేరే పార్ట్ ఇవ్వాల్సి వస్తుంది, స్టేట్ వైడ్ గా ఒకటే పార్ట్ ఇవ్వాల్సి వస్తుంది అనేది ఉత్కంఠగా మారింది. అలాగే పోలీస్ స్టేషన్ నుండి ఉదయం ప్రశ్నపత్రాలు తీసుకురావడంలోనే అధికారుల ద్వారా పొరపాటు జరిగినట్టు తెలుస్తుంది. అయినప్పటికీ కూడా 45 నిమిషాల వరకు కూడా అధికారులు తేలుకోలేకపోయారంటే వారి అలసత్వానికి వారికి ఇచ్చినటువంటి శిక్షణ విషయంలో కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కూడా పరీక్షా కేంద్రాన్ని సందర్శించడం జరిగింది. అధికారులపై విచారణ కూడా ఆదేశించినట్టుగా సమాచారం ఉంది. ఇది పరిస్థితి మంచిర్యాల. అయితే ఇర్ఫాన్, మనం చూసినట్టయితే అయితే రేపు జరగాల్సిన హిందీ పరీక్షా పత్రాన్ని అయితే ఈ రోజు ఇవ్వడంతో అది లీక్ అయినట్లుగా కూడా గుర్తించారు. అయితే మరి ఈ నేపథ్యంలో రేపు పరీక్ష ఉంటుందా లేదా, అటు విద్యార్థులు కూడా అటు ఒక క్వశ్చన్ మార్క్ తో ఉన్నారు. మరి వారికి ఎప్పుడు అప్డేట్ ఇచ్చే అవకాశం ఉంది, దీనిపై నిర్ణయం ఎప్పుడు తీసుకుని ఉన్నారు? అయితే దీనిపై ఇదే విషయంలో అధికారులు కూడా విచారణకు ఆదేశించడం జరిగింది. రేపు జరగాల్సినటువంటి ప్రశ్నపత్రాన్ని దాదాపుగా 45 నిమిషాల పాటు పూర్తిగా ప్రశ్నపత్రాన్ని ఫిలప్ చేయడం జరిగింది విద్యార్థులు కూడా. మరి ఆ విషయంలో రేపు జరగాల్సినటువంటి పరీక్షకు సంబంధించి హిందీ పరీక్షకు సంబంధించి ఇతర పార్ట్స్ ని మార్చి ఇస్తారా లేదా అనేది విద్యాశాఖ ఉన్నతాధికారులకు కూడా జిల్లా అధికారులు సిఫార్సు చేయడం జరిగింది. మరి ఏం జరుగుతుందో అనేది ఉత్కంఠ తేదీ విద్యార్థులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా నెలకొంది. అయితే ఇర్ఫాన్, పరీక్షా పత్రం అందించిన తర్వాత 45 నిమిషాల వరకు కూడా ఎవరు గుర్తించలేనట్లు కూడా తెలుస్తుంది మనకు అధికారులు. అయితే అప్పటి వరకు కూడా విద్యార్థులు కూడా దీనిపై ఎవరు స్పందించలేదా? అయితే పూర్తిగా ఇది గందరగోళ పరిస్థితి నెలకొంది. తెలుగుకు బదులుగా ప్రశ్నపత్రాలు హిందీ వచ్చాయని అధికారుల నుండి కూడా ఎవరైతే ఇన్విజిలేటర్లు కూడా గుర్తించకపోవడం శోచనీయమని చెప్పి మనకు తీవ్రంగా తెలుస్తా ఉంది. అయితే విద్యార్థులు కూడా గుర్తించకపోవడం ఇక్కడ గమనార్హం. ఇదే పూర్తి గందరగోళ పరిస్థితుల మధ్య వారికి కూడా గుర్తించడం జరగలేదనేది మనకు తెలుసలేమవుతుంది. అయితే ఇర్ఫాన్, అయితే ఇప్పటికే అధికారులు కూడా అక్కడికి చేరుకుని వీటన్నిటిని కూడా చూసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఎక్కడ మిస్టేక్ జరిగిందనేది ఇప్పటి వరకు ఏమైనా తెలుసుకున్నారా? దీనిపై ఎప్పుడు వివరణ ఇచ్చే అవకాశం ఉంది? అయితే జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కూడా పరీక్షా కేంద్రాన్ని సందర్శించి ఈ రోజుతో పాటుగా విద్యాశాఖ అధికారులపై కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. అయితే ఏదైతే పోలీస్ స్టేషన్ నుండి పరీక్ష ప్రారంభానికి అరగంట ముందుగానే పేపర్ బల్లీస్ ని తీసుకొచ్చే విషయంలో పొరపాటు జరిగినట్టుగా ప్రాథమికంగా తెలుస్తా ఉన్నది. మరి దీనిపైన విచారణకు ఆదేశించారు. సాయంత్రంలోగా మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది. రైట్ ఇర్ఫాన్, థ్యాంక్ యూ.